బుధవారం కావలి పట్టణంలోని వశిష్ఠ జూనియర్ కాలేజీలో గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ ఐజీ విశాఖపట్నం రేంజ్ ఎఫ్ఏసి ఆఫ్ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ విశాఖపట్నం వారి ఉత్తర్వుల మేరకు శ్రీ మధుసూదన్ రావు ఏడిటిఐ ఎస్పీ ఆదేశాల మేరకు ఇసుకపల్లి సిఎస్సిఎస్ఎం జానకిరెడ్డి ఎస్ఐ, ఇసుకపల్లి సిఎస్పిఎస్పి వి కృష్ణ, ఇసుకపల్లి మెరైన్ సిబ్బందితో కలిసి వశిష్ఠ జూనియర్ కాలేజీలో సురక్షిత సముద్ర స్నానాలు, డ్రగ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ కరెస్పాండెంట్ కె సురేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఎండి అల్తాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్ర తీర పరిరక్షణ, సెక్యూరిటీ, పోలీస్ వారి విధులు మరియు బాధ్యతలు, బీచ్ల వద్ద సురక్షితంగా సముద్ర స్నానం చేయుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు. సురక్షితంగా మన జీవనయానం సాగించడం ఎలా అనే దాని మీద మనం కొంచెం అవేర్నెస్ చేసుకుంటున్నాం. ఉదాహరణకి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. బైక్లో వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాద బారి నుంచి తీవ్రత నుంచి బయటపడవచ్చు అని అందరూ చెప్తూ ఉంటారు. అదే మనం దాన్ని ఆచరణలో పెడితే దాదాపు 99% ప్రమాదం నుంచి బయటపడతాం. అనుకోని ఏదన్నా రోడ్డు ప్రమాదం జరిగితే హెల్మెట్ మనల్ని కాపాడుతుంది. ఒక్కరు 1% ఎవరైనా పెట్టుకోకపోతే వాళ్ళు దుర్ఘటన పాలవడం మనం గమనిస్తూ ఉంటాం. అట్లాగే కారులో అయినా సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తా ఉంటారు. సేఫ్టీ ప్రిన్సిపల్ అన్నమాట. అది పెట్టుకున్న వాళ్ళు చాలా మంది లైఫ్ సేవ్ అయింది. ఏమైనా అనుకోని యాక్సిడెంట్ జరిగిన సీట్ బెల్ట్ పెట్టుకోకుండా నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి సందర్భాల్లో సముద్ర తీరం మెరైన్కి సంబంధించి ఇప్పుడు వచ్చి మనం రోడ్డు మీద జరిగే దుర్ఘటనల గురించి మాట్లాడాం. ఆ ప్రమాదాల నుంచి బయటపడడం దాని మీద కూడా మాట్లాడాం, తెలుసుకున్నాం. సముద్ర తీరంలో ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి, దాని నుంచి బయటపడడం ఎలా అనే దాని మీద కూడా మనం ఇప్పుడు అవగాహన చేసుకుంటాం. సముద్ర తీరంలో సముద్ర స్నానం కోసం వచ్చేస్తున్నాం చాలామంది. రాబోయేది సమ్మరు, హాలిడేస్ వస్తున్నాయి, ఎగ్జామ్స్ అయిపోగానే అందరూ రిలాక్స్ అయిపోతాం. మనం ఎక్కడో వెళ్ళేసి కొంచెం సేవ చేద్దాం, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అని ఇట్లా ఆలోచిస్తున్నాం. న్యాచురల్ క్వైట్ న్యాచురల్. అయితే ఈ ప్రమాదాల బారిన ఎక్కువగా విద్యార్థులే ప్రాణాలు కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూపించిన ఏవీలో చనిపోయిన వాళ్ళందరూ విద్యార్థులే. మరి కొన్ని మన దగ్గరలో సంఘటనగా తీసుకున్నాం. కొంచెం ఒక అక్టోబర్ నెల లాస్ట్ ఇయర్ 2025 అక్టోబర్ కొత్తపట్నం బీచ్కి అమరావతి నుంచి విల్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు సరదాగా బీచ్లో తిరిగారు, ఫోటోలు తీసుకున్నారని సముద్రంలోకి దిగారు ఈతకి. దాంట్లో ఈ లిప్ కరెంట్ అనేది చూశారు కదా మీరు. ఆ లిప్ కరెంట్లో చిక్కుకొని 5 మంది ప్రాణాలు కోల్పోయారు. లిప్ కరెంట్ అంటే ఏంటో మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇది కూడా 1 మినిట్లో మనం తెలుసుకున్నాం దాని గురించి. కారు నీళ్లు, నదిలో నీళ్లు ఒకవైపు నుంచి ఇంకోవైపుకి ప్రవహిస్తూ పోతా ఉంటాయి. అదేవిధంగా సముద్రంలో కూడా మనం చూస్తే ఏదో అలా మన వైపు వచ్చినట్టే ఉంటుంది. ఒడ్డుకి సర్ఫేస్ మీద కానీ ఇన్సైడ్ డీప్ సీలో డెప్త్లో కానీ నీళ్లు తిరతాపుతా ఉన్నాయి. మగధీరాలో హెలికాప్టర్ నుంచి పడిపోతా చూసారా? నీళ్ళలో పడగానే గర్భమని తిరిగేసి ఎక్కడికో వెళ్ళిపోతారు చూడండి. అట్లా గర్భమని తిరిగి తీసుకెళ్ళిన దాన్ని లోకల్ భాషలో వడి అంటారు. పెద్ద అలలు, చిన్న అలలు వెజ్జైన చోట ఇటువంటి వడి వస్తుంది లోకల్ భాష. అదే ఇంగ్లీష్ భాషలో అదే ఓషనోగ్రఫీకి సంబంధించి టెక్నికల్ వర్డ్ రిప్ కరెంట్ అంటారు. సముద్ర ప్రవాహం దాంట్లో లోపల వెళ్ళిపోతున్నారు. 1 నిమిషానికి సుమారు 200 మీటర్లు లోపల లాగేస్తుంది. సరే, అన్ని చోట్ల పలానా దగ్గరే వస్తుందంటే ఏం లేదు. ఒక్కోసారి ఒక్కో దగ్గర మారిపోతూ ఉంటుంది దాని యొక్క ప్లేస్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన ఏరియాలో కానైతే ఈ మొంతా తుఫాను, దైత్వా తుఫాను వచ్చిన సందర్భంలో సముద్రం నుంచి అలలు పెద్దగా పుట్టి ఆ ఒడ్డు మీద ఉన్న ఇసుక ల్యాండ్ని సాయిల్ ఎరోజన్ చేసిందని. అందువల్ల ఎక్కువ చోట్ల లోతైన ప్రాంతాలు ఏర్పడిపోయినాయి. 1 ఒకసారి ఒక ప్లేస్లో మనకి లోతైన ప్రాంతం చూస్తే
కొద్ది రోజుల తర్వాత చూస్తే ఇంకొక చోట లోతైన ప్రాంతం ఉంటుంది. మొదటిది ఇసుక దిగొచ్చేసి ఉంటారు. అంటే సముద్రం లోపల ఉన్న ఆ డెప్త్, అప్ అండ్ డౌన్లు, అలాగే రికార్డు దిగేవి, ఇవన్నీ రోజు రోజు మారిపోతా ఉంటాయి. ఎక్కడున్నాయో చెప్పడం. మనది బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో డెప్త్ ఎక్కువ ఉంటుంది. హైయెస్ట్ డెప్త్ అనమాట. ఓకే, ఈ బీచ్లో ఇట్లాగే మన తీసుకోవాలని చనిపోయారు. మన శిశుపల్లికి వచ్చేసరికి కొత్తపట్నం సంబంధించి మడనూరు ఊళ్ళో ఒంగోలు ప్లేస్ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు పెడతాం. వాళ్ళలో కొందరు దుర్గాటం పాలయ్యారు. మనకి శిశుపల్లిలో తాటి చెట్ల పాలవాళ్ళ ఊరు, అక్కడ ఇద్దరు విద్యార్థులు వెళ్ళారు. ముగ్గురు వెళ్ళారు. ముగ్గురులో ఇద్దరు దుర్గాటం పాలయ్యారు. నీకు వెళ్తాం. ఇసురుపల్లిలో 10th క్లాస్ జూనియర్ ఇంటర్ చదివే పిల్లలు అక్కడ ఎవరు మునగడానికి రాదు. వాళ్ళు ఒక 6 మంది వచ్చారు. 6 మందిలో 2 సేవ్ అయ్యారు, 4 మునిగిపోయారు. సరే, మునిగిపోయిన పరిస్థితుల్లో సముద్రం యొక్క చెప్పాం కదా, దాని యొక్క జాగ్రాఫికల్ నేచర్ వల్ల మార్చుకుంటా ఉండడం వల్ల చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీ కూడా వెంటనే బయటికి రాలేదు. 4 days పట్టింది బయట రావడానికి. ఒక కుర్రవాణి డెడ్ బాడీ బయట రావడానికి. దానికోసం మెరైన్ పోలీసులు బోర్డు పెట్టి ఎక్కాము. అలాగే ఫిషింగ్ నెట్స్ పెట్టి ఎక్కాము. కోస్ట్ గార్డ్ అది నేవీ వాళ్ళకి సంబంధించుకుంటున్నారు. కోస్ట్ గార్డ్ వాళ్ళు వాళ్ళ చేత తెప్పించాము. ఇన్ని చేస్తే 4 days తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి చూస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. బాగుంది ఎంజాయ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లోతు, అక్కడ పర్లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకొంచెం లోతు, పర్లేదు. ఇది దాటి ఇంకా 2 అలలు, 2-3 అలలు దాటి రెడ్ మార్క్ చేసిన చోటుకి వెళ్ళాలి. వీళ్ళు డేంజరస్ జోన్లో ఉన్నారు. అదొకటి కదా, సముద్రం పిలిచి ఇక్కడ ల్యాండ్ ఉంది. ఇక్కడ దాకా కొంచెం వర్షాల కొంచెం గ్యాప్ ఒక 4-5 feet, రెడ్యూస్ ఒక 4-5 feet సెకండ్ గ్యాప్. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి దాదాపు ఒక 15 feet దాకా, 20 feet దాకా మీకు సముద్రం ఉపయోగించి నిలబడిపోయింది. ఇది డేంజరస్. ఇక్కడి నుంచి ఎంత లోపలికి పోయినా ఫిషర్ మైలు బాగా గజగీతగారు, వాళ్ళు కూడా వీళ్ళని బయటికి తీసుకురాలేదు. చాలా ప్రమాదం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తాడిచెట్టపాలెం దగ్గర జరిగింది. తాడిచెట్టపాలెం దగ్గర ఒక అబాండన్ బ్రిడ్జ్ ఒకటి ఉంది. నాగార్జున ఫెర్టిలైజర్స్ వాళ్ళు గతంలో ఎప్పుడు అక్కడ రొయ్యలు కూడా పెట్టడానికి వాళ్ళు సముద్రం నీళ్ళు తీసుకున్నారని కట్టున్నారు. అదేదో వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయి ఈ బ్రిడ్జిని అబాండన్ చేశారు. ఏదో సినిమాల్లో హీరోయిన్ల బ్రిడ్జి మీద అంతా పాట పాడుతుంటారు, సందర్శిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరే ఎడలు అక్కడ. వాళ్ళిద్దరు చుట్టూ దాదాపు ఒక 50 మంది ఆ ఫిల్మ్ తీసే వాళ్ళందరూ ఉంటారు. సేఫ్ గార్డులు ఉంటాయి వాళ్ళ చుట్టూ. వాళ్ళ తర్వాత ఒక బోర్డు అక్కడ పెట్టుకుంటారు. వీళ్ళ